హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, కొంత జటిలమైనదైనా పరిశీలిస్తే అవగతమయ్యేటటువంటి ఒక సంక్లిష్టమైన ప్రపంచవ్యాప్త స్పైయింగ్కి సంబంధించిన, అయితే వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తున్న స్పైయింగ్ అంశాన్ని వివరించేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీల వీర్లు, ఆర్ఎస్ఎస్ భక్తులు, మోడీ భక్తులు, మోడీకి భక్తులు అవ్వకపోతే దేశద్రోహం అనేంత సైకోలు ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే తమ్ము అభిమానిస్తున్న వాళ్ళని ఇతరులు అభిమానించకపోతే దేశానికే ద్రోహులు అనడం చాలా చెత్త రాజకీయం. కానీ అదే చేస్తాయి వాట్సాప్ యూనివర్సిటీలు. దాన్ని నేషనలిజం, జాతీయవాదం అని కూడా అంటాయి. జాతి అంటే మోడీ ఒక్కడేనా? అతడు కేడీ అయితే జాతి మొత్తం కేడీ అవుతుంది. కాబట్టి ఈ జాతికి, ఈ దేశానికి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని అతడు ప్రధానమంత్రి కావచ్చుగాక, కొందరికి అతడు దేవుడో లేకపోతే నాయకుడో అవ్వచ్చుగాక, మొత్తం 130 చిల్లర కోట్ల భారతీయులకు అతడు రెప్ మాత్రం కాడు. కాబట్టి సరే, ఆ విషయం పక్కన పెట్టినా వాళ్ళు ఏమంటూ ఉంటారు, ఆ వాట్సాప్ యూనివర్సిటీలు తాము దేశభక్తులు, ఈస్ట్ ఇండియా కంపెనీను, విక్టోరియా రాణి, బ్రిటిష్ ప్రభుత్వాన్నో వాళ్ళు మనకు చేసిన ద్రోహాలని వివరిస్తూ వాళ్ళని ఏమంటారో తెలుసా? మేమైతే తెల్ల దొంగలు అంటాం, వాళ్ళు తెల్ల దొరలు అంటారు. అది మానసికంగా వాళ్ళ బానిసత్వం. పైకి ఎన్ని రంకెలన్నా వేయని, తీరా టైప్ కొట్టేప్పుడో వీడియోలో చెప్పేటప్పుడు తెల్ల దొరలు అని వచ్చేస్తుంది. వాళ్ళ రక్తంలో అంత బానిసత్వం ఉంది కనుక మేమైతే ఎప్పుడైనా తెల్ల దొంగలనే అంటాం. చాలాసార్లు నేను తెల్ల దొరలు అంటూ దేశభక్తి చెప్పిన కొహన నకిలీ దేశభక్తుల్ని, ఆర్ఎస్ఎస్ వాదుల్ని ఆ కరెక్షన్ వాళ్ళ వీడియోలో ఎన్నిసార్లు పెట్టుంటాను, కనీసం ఒక 20-30 సార్లు పెట్టుంటాను. వాళ్ళు దొరలు కాదు, తెల్ల దొంగలు. ముందు మీ బానిసత్వం భావ బానిసత్వం దాటండి అని. అలాగా తెల్ల దొరలు అని చెప్తారు, నిజానికి వాళ్ళు పెద్ద దొంగలు. విభజించి పాలించే పాటి స్ట్రాటజీ కూడా ఎరగని వాళ్ళు, దాన్ని అప్లై చేసిన వాళ్ళ పేరిట దాన్ని అనువర్తించి వాళ్ళకి చెంచాగా డ్రామోజీ వంశీయులు చేసి పెట్టారు కనుక వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వెలిగింది. లేకపోతే చరిత్ర పరిశీలించండి. 1496లో ఇండోనేషియా వైపు నుండి భారత్కి, కేరళ కళ్ళికోట రేవుకి బ్రిటిష్ కూడా కాదు, ఆ 4 యూరోపియన్ మెడిటరేనియన్